హాయ్ అండి. నా 'రావణ్ బాస్' పార్ట్ 2. ఆకాష్ క్యాబిన్ నుండి బయటికి రాగానే ఎవరి స్థానంలోకి వాళ్ళు చేరిపోయి పనిలో మునిగిపోయారు. సాయంత్రం బాలాజీ పార్టీ ఎక్కడో చెప్పగానే వచ్చి రాగానే పార్టీ ఇస్తున్నందుకు ఆకాష్‌ని మెచ్చుకుంటూ త్వరగా తయారై వచ్చేందుకు ఇళ్ళకి వెళ్ళిపోయారు. సాయంత్రం 7 గంటల సమయంలో పార్టీ మొదలయ్యింది. ముందు వైపు ఉన్న విశాలమైన ఓపెన్ ప్లేసు, దానికి ఆనుకుని విశాలమైన హాలు, అందంగా అలంకరించి ఉన్న పోడియంలు, ఇంకా టేబుల్స్, సర్వర్లు సర్వ్ చేస్తుంటే అటు ఇటు తిరుగుతూ అన్ని రకాల మందు బ్రాండ్లు డ్రింక్ చేస్తూ ఎవరి స్నేహితులతో వాళ్ళు కబుర్లు చెప్తూ, కొందరు పోడియంల ముందు నిలబడి మందు తాగుతూ ఉంటే ఇంకొందరు సోఫాలో సెటిల్ అయ్యారు. మేనేజర్ అంటే ఎవడో ముసలోడు అనుకున్నా, భలే ఉన్నాడే అని అంది స్వప్న. ఈజ్ వెరీ హ్యాండ్సమ్, స్టైల్‌గా నిలబడి డ్రింక్ తాగుతున్న ఆకాశ్ వంక ఓరకంట చూస్తూ చెప్పింది రూప. ఆమె మాటలతో అతని వంక మరోసారి తీక్షణంగా చూసి, మనమంతా ఇక్కడుంటే తనెవరి కోసమే చూస్తున్నాడే మాటిమాటికి గుమ్మం వైపు అని అడిగింది స్వప్న కంగారుగా. ఇంకెవరు ఆద్య కోసం. అది కానీ రాకపోవాలి. మనకి మంచి టైం పాస్ రేపు ఆఫీస్‌లో అని అంటుంది నవ్వుతూ ఆమె. పార్టీ మొదలై గంట కావస్తుంది. అందరూ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆకాష్ అందరితో మాట్లాడుతూనే ఉన్నా, ఈ ఆద్య ఇంకా రాలేదేంటి? నా మాటంటే అస్సలు లెక్కలేదు. తను రాకపోవాలి. అప్పుడు తన సంగతి చెప్తా అని మనసులోనే అనుకుని, పక్కనే కాస్త దూరంలో ఉన్న అపర్ణని పిలిచి, అపర్ణ, నీ ఫ్రెండ్ రావట్లేదా? ఒకసారి కాల్ చేయి అంటాడు. అతను గొంతులోని గాంభీర్యం ధ్వనిస్తూ ఉంటే అతని మాటలకు భయమేసి ఆద్యకి 1, 2 సార్లు కాల్ చేసి చూసింది. అతను ఆమె వైపే చూస్తుండడం తెలిసి ఇక చెప్పక తప్పదు అన్నట్లు ముఖం పెట్టి నాట్ రీచబుల్ అని వస్తుంది సార్ అని అంది కాస్త తడబడుతూ. అతనికి విషయం అర్థమైపోయింది. అయితే రేపు చెప్పు నీ ఫ్రెండ్కి, తన టేబుల్ మీద సస్పెన్షన్ ఆర్డర్ ఉంటుంది తీసుకోమని అంటాడు కోపంగా ఆకాశం. అతని మాటలు వింటూ కాస్త భయంగానే, వీడు మరీ ఇగోయిస్ట్‌లా ఉన్నాడు. పాపం రేపు ఆద్యని ఏమంటాడో ఏంటో అని మనసులోనే అనుకుంటూ ఆద్యకి మరోసారి ఫోన్ చేసి నాట్ రీచబుల్ అని రాగానే అనుకుంటూ ఫోన్ కట్ చేస్తుంది అపర్ణ. ఇంకా పార్టీ కూడా ముగిసింది. ఎలాగో రాలేదు. కనీసం ఆద్యని నేరుగా కలిసి జరిగింది వివరించి ఆకాష్ మాటలను ఇప్పుడే చెప్పాలి అనుకుంటూ ఆద్య ఫ్లాట్ వైపుకు కదిలింది అపర్ణ. కానీ అక్కడ ఆద్య లేదు. ఆమె ఫ్లాట్‌కి తాళం వేసి ఉండడం చూసి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళుంటుంది అని ఆలోచిస్తూ ఉండగానే ఆద్య నుండి కాల్ వచ్చింది ఆమెకి. ఆతృతగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఆద్య అంటుండగానే ఎదుటి వాళ్ళు చెప్పిన మాటకు అపర్ణ కళ్ళు పెద్దవి చేసి నోరు తెరుస్తూ ఏ హాస్పిటల్ అని అడిగి వెంటనే హాస్పిటల్కి దారితీసింది. హాస్పిటల్కి చేరుకోగానే వెంటనే అక్కడ రిసెప్షనిస్ట్ని కనుక్కొని ఆద్యాన్ని ఉంచిన గదికి వెళ్ళింది. అక్కడే ఒక డాక్టర్ నిలబడి ఉండడంతో ఇప్పుడు ఆద్యకి ఎలా ఉంది డాక్టర్ అని కంగారుగా అడిగింది అప్పు. డాక్టర్ ఆమె వంక అనుమానంగా చూస్తూ మీరు అని అనగానే అపర్ణ డాక్టర్ అని చెప్పింది ఆమె. ఓ, మీరేనా అపర్ణ అంటే, ఇంతకీ పేషెంట్కి మీరేమవుతారు అని అడిగాడు అతను. నేను తన ఫ్రెండ్ని అని అంది ఆమె. కంగారు పడాల్సింది ఏమీ లేదు. జస్ట్ నార్మల్ యాక్సిడెంట్. తలకి దెబ్బ తగలడం వలన స్పృహ కోల్పోయింది. ఎవరో వచ్చి అడ్మిట్ చేసి వెళ్ళిపోయారు. ఆమె ఫోన్ చూసి మీ నంబర్కి కాల్ చేశాం. నథింగ్ టు వరీ, రేపు డిశ్చార్జ్ చేస్తామన్నాడు డాక్టరు. అతనికి థ్యాంక్స్ చెప్తూ ఆద్యాన్ని చూడటానికి లోపలికి వెళ్ళింది అపర్ణ. ఆమె స్పృహలో లేదు. ఇక ఆమెను డిస్టర్బ్ చేయకుండా రాత్రంతా అక్కడే ఉండిపోయింది అప్పు. ఇక తన కుర్చీలో కూర్చుని అసహనంగా తలను అటూ ఇటూ ఊపుతూ ఆద్య వస్తే తనకొక క్లాస్‌తో పాటు సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెట్టాలి అని వాచ్ వైపు చూస్తున్నాడు ఆకాషు. రూప వాళ్ళు కూడా ఆద్య ఎప్పుడొస్తుందా? ఎప్పుడు జరగబోయే తమాషా చూస్తూ ఉంటామా అని చాలా ఉత్సాహంగా ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంక వాచ్ వైపు ఎన్నిసార్లు చూసినా సమయం కదులుతుంది కానీ ఆద్య మాత్రం ఇంకా రాలేదు. కోపంగా ఆకాశం అటు ఇటు చూసి అపర్ణ సీటు వైపుకి చూసేసరికి ఆమె కూడా ఆమె స్థానంలో లేకపోవడం చూసి ఆకాష్‌కి కోపం నసాలానికి ఎక్కింది. అసలేమనుకుంటున్నారు వీళ్ళు? కనీసం లీవ్ లీవ్ పెట్టకుండా ఇలా రాకుండా ఉండడానికి ఇదంతా వీళ్ళ ఇష్టారాజ్యం అనుకుంటున్నారా ఏంటి? వీళ్ళ సంగతి చెప్తా అని మనసులో అనుకుంటూ ఉండగానే అపర్ణ నుండి కాల్ వచ్చింది అతనికి. హలో సార్, గుడ్ మార్నింగ్ అని అంది ఆమె. వస్తున్న కోపాన్ని కాస్త అణుచుకుంటూ గుడ్ మార్నింగ్ అపర్ణ, ఇప్పుడే తెల్లారిందా నీకు? ఆఫీస్‌కి రాలేదేంటి అని అడిగాడు ఆకాషు. దాంతో కంగారు పడిపోతూ
సారీ సార్, నిన్న పార్టీకి వస్తూ ఉండగా ఆద్యకి యాక్సిడెంట్ అయ్యింది. తనతో పాటే హాస్పిటల్లో ఉన్నానిప్పుడు. మా ఇద్దరి లీవ్ లెటర్స్ మీకు మెయిల్ చేశాను చూడండి అంటుంది. ఆద్య పార్టీకి వస్తుండగా యాక్సిడెంట్ అయ్యింది అని తెలియడంతో ఆకాష్ అహం కాస్త శాంతించగా సానుభూతి కనబరుస్తూ ఏ హాస్పిటల్ అని అడిగాడు ఆకాష్. అపోలో హాస్పిటల్ అని ఆమె చెప్పగానే ఓకే, ఐ విల్ బి దేర్ అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఆకాశం. అతనికి ఈ విషయం చెప్పగానే ఎంతో ప్రశాంతంగా అనిపించి ఫోన్ని పక్కన పెడుతూ ఉండగా ఆమె మాటలతో అలికిడి అయినట్లు అనిపించి మెల్లిగా కళ్ళు తెరిచింది ఆద్య. ఆమె చేతిలోని ఫోన్ వైపు చూసి ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగింది ఆద్య లేవడానికి ప్రయత్నిస్తూ. ఉండు, ఇప్పుడే లేవకు అని ఆమె నాపి మళ్ళీ పడుకోబడుతూ ఇంకెవరో మన మేనేజర్ అని అంది నిర్లిప్తంగా. ఏమంటున్నాడు? ముఖంలో కాస్త కూడా కంగారు లేకుండా అడిగింది ఆద్య. ఏముంది, నిన్న నువ్వు రానందుకు నిన్ను సస్పెండ్ చేద్దామని రెడీగా ఉన్నాడు. నిన్న నువ్వు పార్టీకి వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయిందని చెప్పా. దాంతో గురుడు కొంచెం కూల్ అయ్యాడు అంది అపర్ణ. ఆమె మాటలతో గాఢంగా ఊపిరి వదిలి బాగా కవర్ చేసావులే గాని పార్టీకి వచ్చేటప్పుడు కాదే, వంట చేయటానికి సరుకుల కోసం బయటికి వెళ్ళాను. అప్పుడు జరిగింది యాక్సిడెంట్ అని అంది ఆమె. ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఏంటే నువ్వు అనేది, నిజమా అని అడిగింది అపర్ణ కళ్ళు పెద్దవి చేస్తూ. ఈ డ్రెస్తో ఎవడైనా పార్టీకి వెళ్తాడా? తనని తను చూసుకుంటూ చెప్పింది ఆమె. ఆమె మాటలతో ఆమె కేసి చూసి టీషర్ట్ నైట్ ప్యాంటు ఆమె ఒంటి మీద ఉండడానికి గమనించి నిజమే అని అనుకుంటూ సరేలేవే, బట్ అతనికి మాత్రం నేను చెప్పినట్టు చెప్పు, అదే నీకు సేఫ్ అని అంది అపర్ణ. వాడి మాటలను బట్టే నా రిప్లై ఉంటుంది అని కళ్ళు మూసుకుంటుంది ఆద్య. కాసేపటి తర్వాత ఆకాష్తో పాటు రాజేష్, విజయ్, రూప మరికొందరు కొలీగ్స్ కూడా వచ్చారు హాస్పిటల్కి. ఆద్య తలకి కట్టుతో పడుకొని ఉండడం చూసి ఎలా జరిగింది అని అపర్ణ వైపు చూస్తూ అడిగారు. అతని మాటలతో మూసుకున్న కనులు తెరిచి గాఢంగా ఊపిరి పీల్చుకుని వదిలి ఏటో చూస్తూ ఉండిపోయింది ఆద్య. అది సార్, నిన్న స్కూటీ నడుపుతూ పార్టీకి వస్తూ ఉండగా ఆటో తగిలి పడిపోయిందంట. తలకి దెబ్బ తగిలింది. తను చెప్పాలని ప్రిపేర్ అయ్యిందంతా గడగడా చదివేస్తుంది అపర్ణ. ఆమె మాటలతో ఆద్యవంగా చూసి ఆమె తన వైపు చూడగానే గెట్ విల్ సూన్ అంటూ బొకే ఇచ్చి నిన్న నువ్వు రాకపోయేసరికి ఎక్కడ నా దగ్గర ఇగో చూపిస్తున్నావేమో అనుకున్నాను. నిన్ను సస్పెండ్ చేద్దాం అనుకున్నాను. యాక్సిడెంట్ అయ్యి బ్రతికిపోయావు అని పొగరుగా ఒక చిన్న నవ్వు నవ్వాడు ఆకాష్. అతని మాటలతో నవ్వుతో అక్కడున్న రూప వాళ్ళతో పాటు కొలీగ్స్ అంతా కూడా నవ్వేసరికి ఆద్యకి కోపం నశాలానికి ఎక్కింది. చూడండి మిస్టర్ ఆకాష్, సార్ నాకు యాక్సిడెంట్ అయినా కాకపోయినా నేను నిన్న పార్టీకి అసలు వచ్చుండేదాన్నే కాదు అని అంది ఆద్య. వాట్ అని అన్నాడు ఆకాష్. హా, నిన్న పార్టీకి వచ్చేటప్పుడు నాకు యాక్సిడెంట్ కాలేదు. సరుకుల కోసం షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అయ్యింది. ఆ ఆకాష్ సార్ అని అంది దీర్ఘం తీస్తూ. అయితే నీ సస్పెన్షన్ లెటర్ నీ టేబుల్పై ఉంటుంది. ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళు అన్నాడు ఆకాష్. మీరు మీరు ఎంబీఏ ఏ స్కూల్లో చదివినట్టున్నారు? లేకపోతే పార్టీకి అటెండ్ అవ్వలేదని సస్పెన్షన్ ఆర్డర్ ఏ రూల్ ప్రకారం ఇస్తారో చెప్పండి. రేపటి నుండి మన మార్కెటింగ్ ప్రపంచం అంతా నేర్చుకుంటుంది అని అంది ఆద్య. నిజమే, అసలు ఆద్య మీద కోపంతో సస్పెండ్ చేద్దాం అనుకున్నా కానీ తనకి ఏ రూల్ ప్రకారం సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వాలి? లేదు, దాన్ని దారిలోకి తేవాలంటే బలమైన కారణం ఉండాలి అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆకాశం. ఏంటే మరి అలా మాట్లాడ్డావు? అతను మన మేనేజర్, పైగా మన బాస్కి బాగా దగ్గరవాడంట. వాడితో ఎందుకు పెట్టుకుంటావు అని అంది అపర్ణ. అపర్ణ, వాడి పొగరు చూడు ఎలా ఉందో. ఇలా ప్రతి దాంట్లో మనం సైలెంట్గా ఉండబట్టే ఇలాంటి ఈగోయిస్ట్ ఎదవలు మన నెత్తి మీద ఆడుతున్నారు. వర్క్ గురించి నన్నేమీ చేయలేక ఇలా పార్టీలను వంకతో అహంకారాన్ని చల్లార్చుకోవాలని చూశాడు నా మీద. నాకు ఇష్టం లేని పనిని చేయమని బలవంతం పెట్టే హక్కు నేనెవ్వడికి ఇవ్వదలుచుకోలేదు అంటుంది ఆద్య. ఇది మన హీరోయిన్ క్యారెక్టర్. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.